సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచి వేయుదును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొందియున్నానెను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. నోవాహు వంశవళి ఇదే. నోవాహు నీతిపరుడు. తన తరములో రహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపేతను ముగ్గురు కుమారులను నోవాహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను. భూలోకము బలాత్కారముతో నిండియుండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. హరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు వలెను. నీవు దాని చేయవలసిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడవును, 70 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై యుండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను. క్రింది అంతస్తు, రెండవ అంతస్తు, మూడవ అంతస్తు గలదిగా దాని చెయ్యవలెను. ఇదిగో నేనే జీవ వాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదికి జల ప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులును, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలో
జాతిలోనిది రెండేసి చొప్పున.